సన్ని పిచ్చుక. అబ్బా, ఇంత ఉదయమైన ఈ సోను ఇంకా టీ ఇవ్వదేంటి? ఏ సోనూ, ఇదిగో సోనూ. ఏంటి ఈ సోను ఉలకదు పలకదు? ఏం చేస్తుందో ఏమో. అమ్మా, ఏం చేస్తుంది నీ కోడలు? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు. ఉదయం నుండి నీ భార్య కిచెన్లోనే ఉంది. కిచెన్లో నుండి ఏవేవో శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. అమ్మో, శబ్దాలు కూడా వినిపిస్తున్నాయా? అయితే ఇవాళ మనకు మోడినట్టే. అలా సన్ని పిచ్చుక మరియు సుభద్ర పిచ్చుక భయపడిపోతూ ఉంటారు. ఇంతలో సోను పిచ్చుక అడుగులు అడుగు వేసుకుంటూ చేతిలో ఒక ట్రే పట్టుకొని హాల్లోకి వస్తుంది. అమ్మో, ఏదో వండి తీసుకొనొచ్చినట్టుంది. జాగ్రత్తగా ఉండాలి. ఏంటి సోను, వంటగదిలో ఇంతసేపు ఏం చేసావు? ఏదో వండినట్టున్నావు. ఏంటది? అత్తయ్య, ఇది టీ. మీ అందరి కోసం టీ తయారు చేశాను. ఉదయం నుండి నువ్వు చేసింది టీయా? ఇంతసేపు టీ పెట్టావా? అది అల్లాటప్ప టీ కాదండి, స్పెషల్ టీ. ఇదిగోండి, తీసుకోండి. తాగి ఎలా ఉందో చెప్పండి. అలా సోను పిచ్చుక చెప్పడంతో సన్ని పిచ్చుక మరియు సుభద్ర పిచ్చుక టీ తాగుతారు. ఒక్కసారిగా వారికి వాళ్ల తాతలు గుర్తుకొస్తారు. అబ్బబ్బబ్బబ్బా, ఏంటిది? ఏం వేసి తయారు చేశావు ఈ టీని? రెసిపీ అడుగుతున్నారేంటి? మీకు టీ బాగా నచ్చినట్టుంది. ఏం లేదండి, మసాలా టీ తాగితే ఈ చలికాలంలో శరీరానికి హాయిగా ఉంటుందని విన్నాను. అందుకే టీలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అలాగే గరం మసాలా కూడా వేశాను. మంచిగా ఉండాలని కారం కూడా వేశాను. ఇంకా మసాలా దినుసులు అన్నింటినీ వేశాను. వాటితో పాటు కాస్త బియ్యం వేసుంటే బిర్యానీ అయ్యేది. ఇదిగో పిల్ల, ఏదో పెళ్ళైన కొత్తలో కాస్త వెరైటీ వంటలు వచ్చు కదా అని అన్నాను. అంతే, అప్పట్నుండి ఇలా దయ్యం పట్టినట్టు పట్టుకున్నావు. దయచేసి నార్మల్గా వంటలు వండు తల్లి. నార్మల్ వంటలు వండితే మాస్టర్ షెఫ్ అవ్వలేమత్తయ్యా. ఎప్పటికైనా దేశం గర్వించదగ్గ షెఫ్ కావాలన్నదే నా బలమైన కోరిక. అంటూ సోను పిచ్చుక వంటగదిలోకి వెళ్ళిపోతుంది. సుభద్ర పిచ్చుక మరియు సన్ను పిచ్చుక టీ తాగలేక తాగుతూ ఉంటారు. నేను గొప్పదాన్నవ్వడం ఈ అత్తయ్య గారికి ఇష్టం లేనట్టుంది. అందుకే అద్భుతమైన నా వంటల్ని పొగడకుండా తిడుతూ ఉంది. ఏదేమైనా మంచి షెఫ్ అయి ఈ అత్తగారికి నా తడాకా ఏంటో చూపిస్తాను. టీ అయిపోయింది కాబట్టి ఇప్పుడిక టిఫిన్ చేయాలి. అలా సోను పిచ్చుక టిఫిన్ వండుతూ ఉంటుంది. వంటగది బయట ఉన్న సుభద్ర పిచ్చుక మరియు సన్ని పిచ్చుక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా అలా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఇంకేం జరగాలమ్మా? వద్దు వద్దు అంటే వినకుండా కట్టానికి ఆశపడి ఆ సోను పిచ్చుకని తీసుకొచ్చి నాకు తగిలించావు. అది రోజుకి 4 సార్లు పిచ్చి వంటలు వండి నా ముఖాన పడేస్తుంది. తినకపోతే చచ్చిపోతానని బెదిరిస్తుంది. తింటే నేను చచ్చిపోయేలా ఉన్నాను. ఎందుకమ్మా నా జీవితాన్ని ఇలా పాడుచేశావు? నేనేం పాడు చేశాన్రా? ధనవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుందని అనుకున్నాను. ఇలా అయిపోతుందని నాకు మాత్రం ఏం తెలుసు? సన్ని పిచ్చుక మరియు సుభద్ర పిచ్చుక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సోను పిచ్చుక టిఫిన్ తయారు చేస్తుంది. ఇప్పుడేం తయారు చేశావు సోను? మీ అందరి కోసం మీకు ఎంతో ఇష్టమైన ఉప్మా తయారు చేశాను అత్తయ్య. ఉప్మా ఎలా ఉందనుకుంటున్నారు? ఈసారైతే అద్భుతంగా కుదిరింది. నోట్లో పెట్టుకున్నారంటే అస్సలు వదలరు. సరే, వడ్డించు చూద్దాం ఎలా ఉందో. అలా సన్ని పిచ్చుక అడగడంతో సోను పిచ్చుక అందరికీ ఉప్మా వడ్డిస్తుంది. ఏంటమ్మాయి, ఈ ఉప్మా చూడ్డానికి కాస్త విచిత్రంగా ఉంది. చెప్పాను కదా అత్తయ్య, ఈసారి కాస్త కొత్తగా తయారు చేశానని. మీరు తిని చూడండి. ఇక వేరే దారి లేక సుభద్ర పిచ్చుక మరియు సన్ని పిచ్చుక ఆ ఉప్మా తింటారు. ఆ ఉప్మా అస్సలు రుచిగా ఉండదు. ఏంటత్తయ్య, ఉప్మా ఎలా ఉంది? చిచి, అసలు ఇది ఉప్మానేనా? దీన్ని చూసినప్పుడే అర్థమైంది ఏదో విచిత్రంగా ఉంది అని. ఇంతకీ దీన్నెలా చేసావు? ప్రతిసారి ఉప్మాలోకి రవ్వ వేస్తున్నాం. రవ్వ రొటీన్ అయిపోయింది కదా, అందుకే ఈసారి ఉప్మాలోకి గోధుమ పిండి వేశాను. ఇది గోధుమ పిండి ఉప్మా అత్తయ్య. సరిపోయింది. రవ్వ రొటీన్ అయిపోయిందని ఇలా ఎవరైనా గోధుమ పిండి మైదాపిండి వేస్తారా? అంతా నా కర్మ. ఇదిగో పిల్ల, నువ్వు వంటగదిలోకి వెళ్లకు. ఈరోజు వంట నేనే చేస్తాను. వంటగదిలోకి వెళ్ళకపోతే నాకు అసలు సమయమే గడవదు. సరే, మీరింతగా చెబుతున్నారు కాబట్టి ఈ ఒక్క రోజుకి నేను రెస్ట్ తీసుకుంటాను. అలా సోను పిచ్చుక తన గదిలోకి వెళ్ళిపోతుంది. హమ్మా, చక్కగా భోజనం చేసి వారం రోజులైంది.
ఆ దేవుడి దయవల్ల సోను పిచ్చుక వాళ్ళ వంటగదిలోకి రానని చెప్పింది. దయచేసి ఏదైనా మంచిగా తినడానికి చెయ్యమ్మా. అలా సన్నీ పిచ్చుక చెప్పడంతో సుభద్ర పిచ్చుక వంటగదిలోకి వెళ్ళి చక్కగా వంట చేస్తుంది. మరోవైపు సోను పిచ్చుక మరుసటి రోజు ఏం వంట చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. సోను పిచ్చుక పక్కింట్లో కొందరు అద్దెకి దిగుతారు. వారిలో ఒకరు మోహికాకి. అబ్బా, ఈ ఇల్లంతా సర్దేసరికి నా పనైపోయిందండి. చాలా నీరసంగా ఉంది. వంట వండాలని కూడా లేదు. అలా అని నన్ను వండమంటావా? నాకు వంటలు రావు. నీకు ముందే చెప్పేస్తూ ఉన్నాను అలాగే, నేనే వెళ్ళి వంట వండుతానులేండి. అంటూ మోహికాకి వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడే గ్యాస్ అయిపోవడంతో మోహికాకి ధీరుకాకితో ఇలా అంటుంది. ఇవాళ ఎవరి ముఖం చూసి లేచానో తెలీదు కానీ లేచినప్పటినుంచి అన్నీ ఆటంకాలే. వంట చేద్దామని వంటగదిలోకి వెళ్ళానా, గ్యాస్ అయిపోయింది. ఇప్పుడేం చేద్దామండి? ఇంకేం చేస్తాం చెప్పు? హోటల్ నుండి పార్సల్ తెచ్చుకోవడమే. ఈ ఊరు అసలే మనకు కొత్త. ఎక్కడ వంటలు బాగుంటాయో తెలీదు. పద, ఒకసారి పక్కింటికెళ్ళి వారిని ఏ హోటల్ బాగుంటుందో అడుగుదాం. అక్కడికెళ్ళి భోజనం చేద్దాం. అలా మోహికాకి మరియు ధీరుకాకి ఇద్దరూ చక్కగా తయారై సోను పిచ్చుక ఇంటికి వెళ్తారు. ఏంటండి, ఎవరు మీరు? ఏం కావాలి మీకు? మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాము. మీ పక్కింట్లోనే దిగాము. ఇల్లంతా సర్దేసరికి అలసిపోయానండి. వంట వండుకుందామని చూసేసరికి గ్యాస్ అయిపోయింది. ఈ ఊర్లో ఏదైనా మంచి హోటల్స్ ఉంటే చెప్పండి. ఓహో, అలాగా. ఈ ఊర్లో చాలా మంచి హోటల్స్ ఉన్నాయి. మీరు ముందుగా ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళి ఎడమవైపుకు తిరిగి. ఏం చేస్తున్నారు అత్తయ్య మీరసలు? ఇదేమైనా బాగుందా? పాపం వాళ్ళు ఈ ఊరికి కొత్తంట. అంటే వీళ్ళు మనకు అతిథులతో సమానం. వీళ్ళకి మనమే ఆహారం వడ్డించాలి. వద్దే తల్లి, వెళ్ళని హోటల్కే వెళ్ళనివ్వు. మీరు ఆగండి అత్తయ్య, ఇలా చేయడమేం బాగోలేదు. చూడండి, ముందు మీరు లోపలికి రండి. అలా సోను పిచ్చుక మోహికాకిని మరియు ధీరుకాకిని బలవంతంగా ఇంట్లోకి లాక్కొని వస్తుంది. మోహికాకి మరియు ధీరుకాకి ఇలా తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తుంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారండి. హోటల్ ఎక్కడా అని అడిగితే నేరుగా ఇంట్లోకి లాక్కొని వెళ్ళి భోజనం పెట్టేలా ఉన్నారు. మంచిదేగా, హోటల్కి పెట్టాల్సిన డబ్బులు మిగులుతాయి కూడా. అయ్యయ్యో, వీళ్ళేంటి ఇలా ఇరుక్కుపోతున్నారు? నేను నా కొడుకు కాబట్టి ఏమనలేక దీని పిచ్చి వంటలు తింటున్నాం. వీళ్ళు కనుక దీని వంటలు తిన్నారంటే ఇక అంతే సంగతులు. ఎలా అయినా వీళ్ళని కాపాడాలి ముందు. సుభద్ర పిచ్చుక మోహికాకి వైపు చూస్తూ వెళ్ళిపోమ్మంటూ సైగలు చేస్తుంది. ఈవిడేంటో సైకిల్ చేస్తుంది. ఏమోలే, మనకెందుకు, మంచిగా భోజనం దొరికితే అంతే చాలు. చూడండి, మీరిక్కడే డైనింగ్ టేబుల్పై కూర్చోండి. నేనిప్పుడే లోపలికి వెళ్ళి అన్ని రకాల వంటలు తయారు చేసి తీసుకొస్తాను. సోను పిచ్చుక వంటగదిలోకి వెళ్తుంది. మరోవైపు మోహికాకి మరియు ధీరుకాకి డైనింగ్ టేబుల్పై కూర్చొని ఆహారం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో సోను పిచ్చుక అక్కడికి వస్తుంది. మీరు ఎలాగో హోటల్కి వెళ్ళాలని అనుకున్నారు. అందుకే ఇవాళ మీకు హోటల్ స్టైల్లో భోజనం వడ్డిస్తాను. ముందుగా హోటల్స్లో సూప్ ఇస్తారు. నేను కూడా మీకోసం సూప్ తయారు చేసి తీసుకుని వచ్చాను. అవునా, నాకు సూప్ అంటే చాలా ఇష్టం. ఇది త్వరగా వడ్డించండి. అలా సోను పిచ్చుక ధీరుకాకి మరియు మోహికాకి సూప్ ఇస్తుంది. ధీరుకాకి మరియు మోహికాకి ఇద్దరూ ఆ సూప్ తాగుతారు. అబ్బబ్బా, ఇది సూపా? చేచే. అరేరే, అలా గట్టిగా అనకు. పాపం ఈవిడకి సూప్ చేయడం వచ్చినట్లేదు. ఎలాగోలా కళ్ళు మూసుకొని తాగే. దీని తర్వాత భోజనం బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సూప్ చాలా బాగుంది. ఇంతకీ ఈ సూప్ దేంతో తయారు చేశారు? రొటీన్గా టొమాటో సూప్ ఏం బాగుంటుందని కాకరకాయతో తయారు చేశాను. నిజంగా బాగుందా? హహహ, చాలా బాగుంది. మాకు సూప్ చాలు. కాస్త వేరే ఆహారం వడ్డిస్తారా? అలా ధీరుకాకి అడగడంతో సోను పిచ్చుక వంటగదిలోకి వెళ్తుంది. వారికోసం బిర్యానీ వండి తీసుకుని వస్తుంది. మీకోసం నేను బిర్యానీ వండాను. బిర్యానీ పేరు వినగానే మోహికాకి కళ్ళు వెలిగిపోతాయి. ఏంటి, బిర్యానీయా? వావ్, బిర్యానీ అంటే నాకు ఎంతో ఇష్టం. ఇంతకీ ఏం బిర్యానీ వండారు? ఎప్పుడు చికెన్ బిర్యానీ వండితే ఏం బాగుంటుంది చెప్పండి? అవునవును, ఏం బాగుంటుంది. ఈసారి మీరు వెజ్ బిర్యానీ వండారు, నిజమే కదా? లేదు లేదు, నేను వెజ్ బిర్యానీ కూడా వండలేదు. అది కూడా రొటీనే కదా. మీకోసం స్పెషల్గా మల్లె పువ్వులు, చామంతి పువ్వులు వేసి బిర్యానీ చేశాను. మల్లెపూలు చామంతి పూలు వేసి వండావా? ఏంటి సోను ఇది?
అరే, పువ్వుల్ని ఎవరైనా బిర్యానీలో వండుతారా? క్యాలీఫ్లవర్ వండగలేంది వీటిని వండితే తప్పేంటి? మీరు నమ్మరు కానీ ఈసారి బిర్యానీ చాలా అద్భుతంగా కుదిరింది. తిని చూడండి. సోను పిచ్చుక బలవంతంగా ధీరుకాకి మరియు మోహికాకి మల్లెపువ్వు అలాగే చేమంతి పువ్వుతో తయారుచేసిన బిర్యానీని వడ్డిస్తుంది. ఒక్కసారి రుచి చూసారంటే మీకు బాగా నచ్చుతుంది. రెసిపీ కూడా అడిగి కనుక్కుంటారు. అలా సోను పిచ్చుక బలవంతం చేయడంతో వేరే దారి లేక మోహికాకి మరియు ధీరుకాకి ఆ బిర్యానీని తింటారు. ఇంత చండాలమైన బిర్యానీ ఎక్కడా తినలేదు ఇంతవరకు. అనవసరంగా వీళ్ళ దగ్గర ఇరుక్కున్నామనిపిస్తుంది ఇప్పుడు. హాయిగా హోటల్కి వెళ్ళుంటే ఈ పాటికి చక్కగా భోజనం తినేవాళ్ళం. అలా మోహికాకి మరియు ధీరుకాకి ఇద్దరూ తినలేక బిర్యానీ తింటారు. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది బిర్యానీ ఎంత బాగుందో. ఇప్పుడు మీకోసం డెజర్ట్ కూడా చేశాను. అది కూడానా? ఇంతకీ ఏం స్వీట్ చేశారు? ఎప్పుడూ పాయసమే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే కొత్తగా ఒక డిష్ వండాను. దాని పేరేంటో కూడా నాకు తెలీదు. మీరే నామకరణం చేస్తే బాగుంటుందనిపిస్తుంది. మాకంత భాగ్యం కూడానా? వెంటనే తీసుకొని రండి. నామకరణం చేసేసి పారిపోతాం. అదే ఇంటికి వెళ్ళిపోతామని అంటున్నాను. అలా సోను పిచ్చుక వంటగదిలోకి వెళ్ళి ఒక స్వీట్ డిష్ని తయారుచేసి వారికోసం తీసుకుని వస్తుంది. ఈ స్వీట్ ఏంటండి ఇలా ఉంది? ఇందులో లవంగాలు కనిపిస్తున్నాయి. నాకైతే చెక్క, బిర్యానీ ఆకు కూడా కనిపించింది. యాక్చువల్లీ పాయసంలోకి ఇలాచి వేస్తారు. మీకు కూడా తెలిసే ఉంటుంది. కానీ మా పోపుల పెట్టెలో ఇలాచి అయిపోయింది. ఇలాచి అయిపోతే దాని పక్కనే చెక్క, లవంగం, బిర్యానీ ఆకులు కనిపించాయి. ఇవన్నీ ఇలాచికి ఫ్రెండ్సే కదా, అందుకే అన్నిటినీ వేసేశాను. కాస్త తాగండి, పాయసంలానే ఉంటుంది. అలా సోను పిచ్చుక మళ్ళీ వారిని బలవంతం చేస్తుంది. ధీరుకాకి మరియు మోహికాకి ఆ స్వీట్ని తినే ప్రయత్నం చేస్తారు. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకోగానే వారికి ఏదోలా అయిపోతుంది. ఇంక నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. వెంటనే వెళ్ళిపోవాలి. ఈ స్వీట్ తినేసరికి నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నీకు కేవలం కళ్ళు మాత్రమే తిరుగుతున్నాయి. నా కొళ్ళంతా తిరుగుతుంది. పదా పారిపోదాం. ఇంకా ఇక్కడే ఉంటే ఏం తినాల్సొస్తుందో ఏమో అంటూ మోహికాకి మరియు ధీరుకాకి అక్కడ్నుంచి పరుగులు తీస్తారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నేళ్లుగా కాపాడుకుంటొస్తున్న పరువంతా గంగలో కలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళు నీ వంటల గురించి ఊర్లో ఉన్న అందరికీ చెప్పేస్తారు. ఇలా జరుగుతుందని నాకెప్పుడో తెలుసు. చాలే, మీరు ఊరుకోండి. నా వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. స్వీట్ అయితే మరింత అద్భుతంగా వచ్చింది. ఎక్కడ నన్ను పొగడాల్సి వస్తుందో అని వాళ్ళిద్దరూ అలా పారిపోయారు. అయినా నా వంటలో వంకలు పెట్టేందుకు ఏమీ లేదు. నేను అద్భుతమైన షెఫ్ని కదా. అలా సోను పిచ్చుక తనని తానే పొగడేసుకుంటూ ఉంటుంది. అలా మరికొంతకాలం గడిచిపోతుంది. ఏంటో, నాలాంటి అద్భుతంగా వంట చేసేవాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవ్వరు ఉండుండరు. కేవలం వంట చేయడం మాత్రమేనా? నాకున్న జాలి దయ ఎవ్వరికీ లేవు కూడా. అలా ఆరుబయట కూర్చొని సోను పిచ్చుక తనని తాను పొగుడుకుంటూ ఉంటుంది. ఇంతలో సారపావురం అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఏంటో ఇన్ని పనులున్నాయి. ఇవన్నీ ఎప్పటికవుతాయో ఏమో. ఈ పెళ్లిలో అన్నీ చాలా సక్రమంగా జరగాలి. ఏది అటు ఇటు అవ్వడానికి వీల్లేదు. ఏంటి సారా? ఏంటి ఏదో భయపడుతున్నట్టున్నావు? తెలుసు కదా సోను, చెల్లికి పెళ్లి కుదిరింది. అవును కదా, రత్న చిలుకకి పెళ్లి కుదిరింది. పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి ఇంతకీ? అంతా బాగానే ఉంది, కానీ పెళ్లికి వంట వాళ్ళు దొరకడం లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. సరిగ్గా అదే రోజు ఊర్లో చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయట. వంట వాళ్ళందరూ వేరే పెళ్ళిళ్లకు అడ్వాన్స్లో తీసేసుకున్నారట. ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టి ఇలా తిరుగుతున్నాను. అరే, నేనుండగా నీకు భయం ఎందుకు? నీకు తెలుసు కదా నేను వంట ఎంత బాగా చేస్తానో. నన్ను ముందు పెట్టుకొని కూడా నువ్విలా భయపడుతున్నావెందుకు? నువ్వు వంట చేయగలవని నాకు తెలుసు, కానీ పెళ్ళికి చాలామంది వస్తారు. అంతమందికి నువ్వు వంట వండగలవా? ఎందుకు వండలేను? నాకేం తక్కువ? నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు. పెళ్లి వాళ్ళందరూ వంట అద్భుతంగా ఉందని అనకపోతే నా పేరు నేను మార్చేసుకుంటాను. సరే అయితే ఈ వంట కాంట్రాక్ట్ నీకే ఇచ్చేస్తున్నాను. నువ్వే పెళ్లి సమయానికి వచ్చి వంట చెయ్యి. అలా సారాపావురం చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సోను పిచ్చుక చక్కగా తయారవుతూ ఉంటుంది.
ఏంటి సోను బాగా తయారవుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ మన రత్న పెళ్ళి, అందుకే వెళ్తున్నాను. పెళ్లి సాయంత్రం కదా, ఇప్పుడే ఎందుకు వెళ్ళడం? మీలాంటి అతిథులు పెళ్లి సమయానికి వెళ్ళిపోతే సరిపోతుంది, కానీ నాలాంటి వాళ్ళు ముందే వెళ్ళి అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అంటూ సోను పిచ్చుక పెళ్ళింటికి వెళ్తుంది. వెళ్ళి వంట చేయడం మొదలుపెడుతుంది. కొంత సమయానికి పెళ్లి మొదలవుతుంది. అతిథులందరూ పెళ్ళింటికి వస్తారు. అలా కొంత సమయానికి అందరూ బంతిలో కూర్చుంటారు. సోను, వంటలన్నీ అయిపోయినట్టేనా? అన్నీ అయిపోయాయి సారా, వడ్డించడమే ఆలస్యం. ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడున్నారు? వాళ్ళిద్దరికీ నేనే వడ్డిస్తాను. మిగిలిన అందరికీ మీరు అందరూ వడ్డించండి. అలా సోను పిచ్చుక చెప్పడంతో వడ్డింపు మొదలవుతుంది. పెళ్ళికొడుకు కాకి, ఇదేంటండి, గారేనా? ఏమేం వంటలు చేశారో కాస్త చెప్పండి. మీరు చాలా షార్ప్గా ఉన్నారు. ఇది గారె. ఇప్పుడు మినప్పప్పుతో ఏం గారి చేస్తాం చెప్పండి. అందుకే ఈసారి ధనియాలతో చేశాను. ఎప్పుడు సాంబార్ ఏం తింటారు అందులోకి, అందుకే ఈసారి వెరైటీగా తాంబర్ చేశాను. తాంబరా? అదేంటి? కందిపప్పుతో చేస్తే సాంబార్, అదే చింతపండులో ఉండే గింజతో చేస్తే తాంబార్. అంతేకాదు, ఎప్పుడు చక్కెర వేసి పాయసం చేస్తే ఏం బాగుంటుందని వెరైటీగా కారం వేసి చేశాను. రొటీన్గా అప్పడాలని ఏం తింటారు, అందుకే తిప్పడాలు వేశాను. ఒక్కసారి రుచి చూడండి. ఎప్పుడు మునగాకు లేదా మునక్కాయలు ఏం తింటారని మునగ చెట్టు కొమ్మతో పచ్చడి చేశాను. అలా పెళ్లికూతురు పెళ్ళికొడుకు ఆ వంటల్ని రుచి చూస్తారు. తర్వాత అక్కడ్నుంచి ఒక్కసారిగా లేచి పారిపోతారు. కేవలం పెళ్లికూతురు పెళ్ళికొడుకు మాత్రమే కాదు, ఆ పిచ్చి వంటలు తిని అక్కడున్న పెళ్లి వారందరూ పారిపోతూ ఉంటారు. ఏమిట్రా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికిలా పారిపోతున్నారు? నీకింకా తెలీదా? నీ కోడలు పెళ్ళింట్లో వంట చేసింది, అంతే. ఆ వంట తిన్న వారందరూ అలా పారిపోతున్నారు. అలా సోను పిచ్చుక వంటలు తినలేక అక్కడున్న వాళ్ళందరూ పారిపోతారు. ఊరంతా సోను పిచ్చుక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తన వంటలేంటో అందరికీ తెలిసిపోతాయి. అందరూ సుభద్ర పిచ్చుకని అలాగే సన్ని పిచ్చుకని చూసి జాలిపడుతూ ఉంటారు. తెలుసా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ మనల్ని చూసి జాలి పడుతున్నారు. ఇలాంటొక రోజొస్తుందని నాకెప్పుడో తెలుసు. ఇంతకీ సోను ఏం చేస్తుంది? అలా వంటగదిలోకి వెళ్ళి చూడగా సోను పిచ్చుక కొత్త రకం వంట వండుతూ ఉంటుంది. సోను, ఏం వంట వండుతున్నావు? త్వరలో నా చెల్లెలి పెళ్లి రాబోతుంది. తన పెళ్లి కల్లా నేను మెరుస్తూ ఉండాలి. అందుకే ఈ అద్భుతమైన డ్రింక్ తయారు చేస్తున్నాను. ఇందులో గోరింటాకు పొడి వేశాను. ఎందుకో తెలుసా? జుట్టు బాగా పెరుగుతుందని. అలాగే చందనం కూడా వేశాను. ఎందుకో తెలుసా? ముఖంలో కాంతి వస్తుందని. ఇక ముఖం మృదువు కావడానికి ముల్తాని మిట్టి కూడా వేశాను. అలాగే ఇందులో కుంకుమ పువ్వు కూడా కలిపాను. పాలు, పంచదార, బెల్లం వేశాను. మరీ స్వీట్గా ఉంటుందని కాస్త ధనియాలు వేశాను, మిరియాలు వేశాను, పోపు డబ్బాలో ఉన్న అన్నీ వేసేశాను. ఇలా అన్నింటినీ వేసి దీన్ని తయారు చేశాను. దీన్ని కనుక తాగారనుకోండి అత్తయ్యా, నేరుగా కైలాసానికి వెళ్ళిపోతానన్నమాట. ఏంటో మీ జోకులు అత్తయ్యా. ఈ పిల్లకి జోకులకి నిజానికి తేడా తెలీదు. అలా సోను పిచ్చుక ఒక విచిత్రమైన డ్రింక్ని తయారుచేసి అక్కడ పెడుతుంది. రాత్రి అవ్వడంతో అందరూ వెళ్ళి నిద్రపోతారు. ఇంతలో ఒక గద్ద దొంగ ఇంట్లోకి దూరుతాడు. గద్ద దొంగ, అందరూ నిద్రపోతున్నట్టున్నారు. ఇదే మంచి సమయం. వెళ్ళి దొరికిన బంగారాన్ని డబ్బుల్ని దోచుకుని వచ్చేస్తాను. అలా ఆ గద్ద దొంగతనం చేస్తూ వంటగదిలోకి వెళ్తాడు. అక్కడ అతనికి సోను పిచ్చుక తయారు చేసి పెట్టిన డ్రింక్ లభిస్తుంది. అంతే, దాహంగా ఉండడంతో వెంటనే దాన్ని గటగటా తాగేస్తాడు. ఒక్కసారిగా కేకలు వేస్తాడు. ఇంట్లో ఉన్న వారితో పాటు ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా లేచి సోను పిచ్చుక ఇంటికి వస్తారు. ఎవడ్రా ఇతను? ఏ, ఎవరు నువ్వు? చూస్తూ ఉంటే అర్థం కావడం లేదా? దొంగలా ఉన్నాడు. అందరూ కొట్టండి. అయ్యో, కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికే డ్రింకు తాగి ఏదోలా ఉంది. నన్ను వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఆ గద్ద దొంగ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇన్నేళ్లకు నీ పిచ్చి వంటలు ఈ రోజు ఉపయోగపడ్డాయి సోను. ఏం తయారు చేశావో తెలియదు గాని దాన్ని తాగి గజ్జ దొంగ మూర్ఛపోయాడు. అలా ఊళ్ళోని వాళ్ళందరూ ఆ దొంగని మొదట ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత జైలు కూడా తీసుకెళ్తారు. చివరికి సోను పిచ్చుక పిచ్చి వంటలు కూడా ఈ విధంగా ఉపయోగపడ్డాయి.